పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మొదట ఎమ్మెల్యే కారు షెడ్డులో ఉండగా దానికి సిమెంటు దిమ్మె తాకి క్రాక్ ఇచ్చిందని, అది గమనించిన ఎమ్మెల్యే అనుచరులు కారును తీసుకెళ్లారని తెలిపారు. అదే కారులో జీలుగుమిల్లి వస్తూ ఉండగా బరింకలపాడు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఎదురుగా స్పీడ్ బ్రేకర్ ఎక్కించగా ఒక్కసారిగా అర్థం పగిలి కారులో పడింది. దాంతో ఎవరో దుండగులు వెనక నుంచి రాయితో విసిరారని భావించిన ఎమ్మెల్యే అనుచరులు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ రాయితో విసరలేదని డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం డిఎస్పీ. నిన్న సాయంత్రం రాత్రి సుమారు 9-9:30 గంటల సమయంలో మన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారి కారుపై రాళ్ళతో దాడి జరిగిందని మన స్క్రోలింగ్ అనే విషయాలు వచ్చింది. దాని మీద మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా మేము రాత్రి నేను కాంతికుమార్ జీలిమిల్లి సిఐ గారు మా పోలీసు సిబ్బంది అంతా రాత్రి అంతా దీని మీద ఎంక్వైరీ చేసాము. అట్లాగే కొన్ని బృందాలుగా వెళ్ళిపోయి టీం వర్క్ చేసాము, అన్ని చోట్ల తిరిగాము. తర్వాత మార్నింగ్ దాకా అన్ని చెక్ పోస్టులు అన్నీ కూడా వెతికి అన్ని చోట్ల చేసాము. ఇక్కడ దీనికి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చాయని తీరా చూసుకుంటే నిన్న సాయంత్రం ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర కారు షెడ్డు నిర్మాణం జరుగుతుందని, ఆ కారు షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కారు మీద పోల్ ఒకటి పడి వెనకాల అద్దం కొంచెం పగిలిందని, దాని మీద రాత్రి సుమారు మన ఎమ్మెల్యే గారు పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వచ్చిన కారు వేరు, ఆ కారు పార్కింగ్ చేసి ఎమ్మెల్యే గారు ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 9:30 టైంలో వాళ్ళ పిఏ ఒక ఆయన డ్రైవరు ఈ పగిలిన కారు తీసుకొని చూసుకోలేకుండా బయటకు వచ్చారు రోడ్డు మీదకి. ఆ టర్నింగ్ దగ్గర బర్రెంకలపాడు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చే టర్నింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ శబ్దానికి పగిలిన అద్దాలు మొత్తం ఒకసారిగా దబామ సౌండ్ వచ్చి కారులో పడిపోయినాయి. ఆ కారులో ఉన్న వాళ్ళు భయపడి వెనక రాజధాడి జరిగినట్టుగా సమాచారం ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను